వచ్చినాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి అన్నమాట. వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మినపప్పు 1 గ్లాసు, అలాగే కందిపప్పు, అలాగే పచ్చిశనగపప్పు 3 పప్పులు 4 అవర్స్ నానబెట్టాను. ఉట్టి పచ్చిశనగపప్పుతోని చేస్తే ఏం బాగుంటుంది అనిపించేసి 3 పప్పులు కలిపి చేశానండి. ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, కారం, సాల్ట్, సోడాపు, కొంచెం జీలకర్ర, షాజీరా, మనకి కావాలనుకుంటే 1 స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది అనేసి వేసాను అనమాట. అల్లం ముక్క వేసాను. అవన్నీ కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి క్రిస్పీగా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు. సో ఒకసారి మీరు కూడా చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి, చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.